ఒక విచిత్రమైంది అంటే నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది అన్నటువంటి రూట్లో సాధారణంగా కొంతమందికి అపారమైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మా బిడ్డకి మీరు ఏదో ఒక పేరు పెట్టండి అని అడుగుతుంటారు. అది మోడీని అడిగిన సందర్భాలు ఉన్నాయి, జగన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. జగన్ ఆ మధ్యన ఎవరో దేవుడు అని ఒకళ్ళకి పేరు పెట్టాడు. మొన్న భీమవరం వెళ్ళినటువంటి సందర్భంలో 29వ తారీఖున ఓ బాలుడికి పేరు ఏం పెట్టమంటారంటే రాజశేఖర్ అని పేరు చెప్పాడు. అయితే దాన్ని అమ్మాయి పుడితే అమ్మాయికి రాజశేఖర్ అని పేరు పెట్టించాడు. ఇది ఎక్కడ వింత అంటూ అటు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వాయిస్ ఒకసారి విందాం. నమస్కారం అండి. నా పేరు మైలబుద్ధుల సోని. నేను నర్సాపురం మండలం ఎంపీపీగా చేస్తున్నాను. నేను భీమవరంలో జరిగిన సీఎం మీటింగ్ రావడం జరిగింది. మా అబ్బాయికి పేరు పెట్టమని జగనన్న అడిగారు నేను. ఆయన తండ్రి గారి పేరైన రాజశేఖర్ రెడ్డి. ఆ పేరుని మా అబ్బాయి గారికి రాజశేఖర్గా పెట్టారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయికి పేరు రాజశేఖర్ అని పేరు పెట్టింది అబ్బాయికే. నరసాపురం ఎంపీపీ అని ఆవిడే స్వయంగా చెప్తోంది. కాకపోతే ఈలోపు జనంలో ఏం ప్రచారం అయిపోయింది, అమ్మాయిని తీసుకొస్తే అబ్బాయి పేరు పెట్టాడు అంటూ. మొన్న ఈ మధ్యన ఆ చదువుకుంటున్నటువంటి ఆడపిల్లకి సంబంధించి కూడా ఇదే కదా జరిగింది. పాస్ అయిన అమ్మాయిని పుచ్చుకుని తప్పారు, ఇంగ్లీష్ జగనన్న ఇంగ్లీష్లు ఎట్లాగే ఉంటాయని. చివరికి ఇంత సిల్లీ ఇష్యూస్ మీద ప్రజా అంశాలు మాట్లాడుకోవచ్చు. ఏదైనా పాలసీ డెసిషన్స్ మీద, జగన్ తీసుకునే పాలసీ డెసిషన్స్ మీద ఏమైనా విమర్శించుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీదను కూడా దరిద్ర ప్రచారం, వ్యక్తిత్వ హననాలు ఎందుకో అర్థం కాదు.